హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. అసలు ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఇక్కడ ఒక 2 కట్టల వరకు గోంగూర తీసుకుందాము. ఈ గోంగూరని బాగా వాష్ చేసేసుకుని ఇలా హ్యాండ్ఫుల్గా తీసుకుందామండి. రెడ్ గోంగూర అయితే మనకి పుల్లగా టేస్ట్ బాగుంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది రెడ్ గోంగూరని. ఇది బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ హాఫ్ కేజీ వరకు ఇక్కడ మటన్ తీసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకుంటే బాగుంటుంది. వీటిని బాగా వాష్ చేసేసుకుని ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని, మనకి కారం మన రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. కారం కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఈ 3 కూడా బాగా కలిపేసుకుందాం ముక్కలకి పట్టే వరకు. ఇలా ముక్కలకి పట్టే వరకు బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయనవసరం లేదండి. జస్ట్ పసుపు, ఉప్పు, కారం వేస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుందాము. మనము ఈ మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి. ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. ఒక చిటికెడంత మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేసుకుని, నెక్స్ట్ ఇందులోకి మనం క్లోవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చెక్క కూడా వేసుకుందామండి, చిన్న ఇంచు. ఈ మసాలా మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఇలా ఫ్రై చేసుకుంటేనే ఫ్రెష్గా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. జస్ట్ 1 సెకండ్ వేపేసి మనం గోంగూర ఆకులను వేసేసుకుందాం. ఈ గోంగూర ఆకులను కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదండి, ఒక 5 మినిట్స్కే మనకి ఇలా రెడీ అయిపోతుందండి. ఆకుకూరలు త్వరగానే మెత్తబడతాయి. సో ఇలా ఒకసారి మ్యాషర్తో మనం మెత్తగా మ్యాష్ చేసేసుకుందాము. మిక్సీలో వేసుకోవడం కన్నా ఇలా మనం మ్యాష్ చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఒక 1 మినిట్ వరకు ఇలా మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మొత్తం కూడా మనం పక్కకు పెట్టేసుకుందాం, చల్లారి పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఒక 3 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలని బాగా ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరీ గోల్డెన్ కలర్ అవసరం లేదు, జస్ట్ ఉడికితే సరిపోతుంది. ఒక 1 స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా ఫ్రెష్గా చేసుకుంటేనే మనకి ఈ నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో, అప్పుడే బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేద్దాం. మూత పెట్టేద్దామండి, అప్పుడే త్వరగా మగ్గుతుంది. ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేద్దాం, లేకపోతే అడుగంటేస్తుంది కదా. ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి వేపేద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం మటన్ వేసేద్దాం. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదా. ఇలా వేసేసి బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే మనకి ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతాయి మటన్ ముక్కల్లోంచి. ఈ వాటర్తో ఒక 10 మినిట్స్ వాటర్ అంతా కూడా మనకి ఉడికిపోయే వరకు కూడా మనం కుక్కర్ విజిల్ రానివ్వద్దు. ఒక 2 మినిట్స్కే మనకి వాటర్ వస్తాయి ఇందులోంచి. చూసారు కదా, వాటర్ రిలీజ్ అయినాయి. వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఇందులోకి కారం, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కారం మనకి గోంగూర కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఒకసారి చూసుకుని వేసుకోండి. మనం ఆల్రెడీ ధనియాలు అవి వేపుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. పౌడర్ కూడా వేసేసుకుని ఇలా ఒకసారి బాగా కలిపేద్దాం. కలిపేసి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయితే మనం
నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉండిద్దాం. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. అదిగోండి చూసారు కదండి, ఆయిల్ సెపరేట్ అయింది, వాటర్ అంతా పోయి. ఈ టైంలో మనకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుందాం. ఒకసారి టేస్ట్ చూసుకుని మనకి ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో లేదో చూసుకుని మనం ఈ కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రప్పిద్దామండి. మరీ ఎక్కువేం అవసరం లేదు. ఒక 5 విజిల్స్ అయిన తర్వాత ఒకసారి ప్రెజర్ అంతా పోయాకనే ఓపెన్ చేయాలి మూత. చూసారు కదా, ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఇలా వాటర్గానే ఉంటుందండి, ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేసినప్పుడు ఇంకా దగ్గరికి పడుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అదిగోండి ముక్క అయితే చాలా పర్ఫెక్ట్గానే ఉడికిపోయింది. ఒకవేళ ముదురు మటన్ అయితే కనుక ఒక 6 to 7 విజిల్స్ రప్పించాలి. నెక్స్ట్ గోంగూర కూడా యాడ్ చేసేసుకుని మొత్తం దగ్గరికి పడే వరకు, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని, నాకు కొంచెం కారం కూడా తక్కువ అనిపించింది, కొంచెం యాడ్ చేస్తున్నాను. మనం గోంగూర పులుపుగా ఉంటుంది కదండి, మనకి ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి, సో వేసుకోవాలి ఎక్కువ. నెక్స్ట్ ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసి 5 మినిట్స్ వరకు కూడా బాగా దగ్గరికి పడిద్దాం. కొత్తిమీర యాడ్ చేసేసుకుని లాస్ట్లో దింపేసుకోవడమేనండి. చూసారు కదా, కొంచెం గ్రేవీగా ఎక్కువే ఉంటుందండి ఈ కర్రీకి, ఎందుకంటే గోంగూర యాడ్ చేస్తాం కదా. చాలా క్విక్గా, చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ముక్క ఉడకదేమో అని టెన్షన్ ఏం అవసరం లేదండి, చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఒకసారి ఇలా ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ చల్లారే టైంకి కొంచెం దగ్గరికి పడుతుంది, సో ఈ విధంగా ఉండగా మనం దగ్గరికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా క్విక్గా రెడీ అయిపోయింది కదండి మటన్ గోంగూర కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చిందో మీకు. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ట్రై చేస్తాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.